మేమిప్పుడు రామప్ప టెంపుల్ దర్శనం చేసుకొని లక్నవరం బ్రిడ్జ్ చాలా ఫేమస్ అయింది కదా ఈ 10 ఇయర్స్లో. అది చూడాలని వెళ్తున్నాము. ఆ చెరువు బ్రిడ్జ్ ఎట్లా ఉంటుందో ప్రకృతి అందాల నడుమ. లెట్స్ సీ. ఈ లక్నవరం లేక్ గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ లక్నవరం చెరువుకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చెరువు టూరిస్ట్ ప్లేస్ అయినా కూడా ఎన్నో పంట పొలాలకు నీరందిస్తోంది ఈ చెరువు. చుట్టూ పచ్చని చెట్లు, చల్ల గాలి, ఎంత బాగుందో క్లైమేట్. మేమిప్పుడు లక్నవరం లేక్ దగ్గరకు వచ్చేసాము. బండి పార్క్ చేసేసి ఇప్పుడు వెళ్ళి టికెట్స్ తీసుకుంటాం. మేము ఇక్కడ వచ్చిన రోజు వీకెండ్ కావడంతో ఇక్కడ రష్ చాలానే ఉన్నారు. టికెట్స్ ఉన్నాయి ఈడ. ఒకే టైంలో 200 మంది ఈ బ్రిడ్జ్ పైన నడవచ్చు. 180 మీటర్స్ పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈ ప్లేస్ యొక్క స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. దేశంలోనే పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జెస్లో ఇది ఒకటి. 2006లో గిరీష్ భరద్వాజ్ ఈ బ్రిడ్జ్ని డిజైన్ చేసిరట. చుట్టూ ఎత్తైన కొండల మధ్య నిండు కుండలాగా కనిపిస్తున్నది ఈ చెరువే లక్నవరం చెరువు. పచ్చగా కనిపించే చెట్లు, పక్షుల కిలకిలలు, జలజలా పారేసలేరు, ప్రకృతి అందాల నడుమ ఏలాడే బ్రిడ్జ్ పైన నడుస్తుంటే ఆ బ్రిడ్జ్ ఊగుతూ ఊయాలలాగా అనిపిస్తుంది. ఈ ప్లేస్లో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయట. ఇక్కడ 3 ఐలాండ్స్లలో టూరిజం వాళ్ళు కాటేజెస్ కట్టించారు. కొన్ని కాటేజెస్ చూడడానికి హట్స్ లాంటి లుక్లో ఉన్నాయి. ఇంకా కొన్ని గ్లాస్ కాటేజెస్ ఉన్నాయి. ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి ఇలా రకరకాలుగా కట్టించారు టూరిజం వాళ్ళు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. టీఎస్టీడీసీలో ఈ కాటేజెస్ని బుక్ చేసుకోవచ్చు. చలికాలంలో ఈ కాటేజెస్ దగ్గర క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేస్తారట. మన ఎదురుగా కనిపిస్తున్న ఐలాండ్లోనే హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి టూరిస్టులకి. ఇక్కడ స్పీడ్ బోటింగ్, లేక్ రాఫ్టింగ్, జిప్ సైక్లింగ్ లాంటివి టూరిజం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు టూరిస్టుల కోసం. ఇక్కడికి వచ్చే వాళ్ళు మరెన్నో ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. 30 కిలోమీటర్స్ నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో రామప్ప గుడి, పాండవగుట్ట, బొగతా వాటర్ ఫాల్స్, వరంగల్ ఫోర్ట్, భద్రకాళమ్మ టెంపుల్, మరెన్నో ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
వీక్ మొత్తం బిజీగా ఉంటాం. వీకెండ్ ఒక్క రోజన్నా ప్రశాంతంగా గడపడానికి ఈ ప్లేస్ తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇది. ఓవరాల్ అందులోన ఈ బ్రిడ్జ్ నడుస్తుంటే ఊగుతుంది. అది ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదే బోటింగ్కి వెళ్ళే దారి. ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాం బోటింగ్ వెళ్ళడానికి. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్ నుంచి సన్సెట్ ఎంత బాగా అనిపిస్తుందో. మేమిప్పుడు ఇక్కడ నుంచి 1000 స్తంభాల గుడికి వెళ్తున్నాము. సీ యు దేర్.